అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పేదవాళ్ళకి, పేదల వర్గాలకి శాపంగాను, ఉన్నత వర్గాలకి, పారిశ్రామికవేత్తలకి వరంగాను ఉంది. ఈ బడ్జెట్ కొత్తదేం కాదు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో తూతు మంత్రంగా బడ్జెట్ ప్రవేశపెట్టారే కానీ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితుల్ని పెంచే విధంగా ఈ బడ్జెట్ అయితే లేదు. వ్యవసాయానికి, విద్యకి, మరి ఉపాధి అవకాశాలకి అతి తక్కువగా ఈరోజు బడ్జెట్లో కేటాయించారు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పథకానికి అత్యంత తక్కువగా ఈరోజు దాదాపు 100 కోట్లలో ఈరోజు బడ్జెట్ ఉపాధి హామీ కనపడతా ఉంది. ఉపాధి హామీలో కోతలు వేస్తూ గ్రామీణ కార్మికులని ఈరోజు తొక్కివేసే విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్ ఉంది. ఇది అదేవిధంగా విద్యుత్తు, వైద్యము, మరి ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి రాయితీలు, పరిశ్రమలకి రాయితీలు ఇచ్చి పెద్దలకి, కార్పొరేట్లకి ఈరోజు ఉపాధి కల్పించే విధంగా వాళ్ళకుంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది అసంఘటిత రంగ కార్మికులకు కానీ, వీధి వ్యాపారస్తులకు కానీ, అనేక మంది ప్రజలకు కానీ ఈరోజు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ లేదు. ఇది పాత సీసాలో కొత్త సారా తప్పితే ఇది ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ అయితే కాదని మేము ఈరోజు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా అసంపూర్తి బడ్జెట్. ఇది ఓటన్ అకౌంట్ బడ్జెట్. కేవలం ఎన్నికల కోసం, ఈ 3 నెలల కోసం ప్రవేశించిన బడ్జెట్. దీంట్లో ఏమాత్రం కూడా పేద ప్రజానికానికి కానీ, మరి రైతులకు కానీ, కార్మికులకు కానీ ఏ విధంగా ఉపయోగపడేటువంటి బడ్జెట్. మరి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ మరి ఇది ఎన్నికల కోసమే, జిమ్మిక్కుల కోసమే ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దీంట్లో పేద ప్రజానీకానికి ఏమాత్రం కూడా ఉపయోగపడినటువంటి బడ్జెట్. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా మరి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ అనేక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి ఏమాత్రం కూడా ఈరోజు ప్రత్యేక హోదా పైన కానీ, మరి ఇక్కడ రావాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం పైన మరి అనేక రకాలుగా ఈరోజు కేంద్ర ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్కు చోటు లేకపోవడం సిగ్గుచేటు. మరి ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి భాజపా మరి ప్రభుత్వం, మరి ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే విభజన అనంతరం అనేక సమస్యలతో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయింది. మరి ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఈసారైనా మరి ఈ 3 నెలల బడ్జెట్లో కూడా ఏమన్నా మేలు జరుగుతుందంటే ఎక్కడ కూడా మేలు జరిగే పరిస్థితి కనపడట్లేదు. మరి దీనికోసమే ఇది ఓన్లీ ఎలక్షన్ బడ్జెట్ అనేసి, దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అభిప్రాయపడతా ఉంది. ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చేనేతలకి పూర్తి మొండి చేయి చూపించింది. గతంలో ఎన్హెచ్డిసి ద్వారా, అదేవిధంగా సొసైటీల ద్వారా, అదేవిధంగా చేనేతలకి సపరేట్గా ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ అనేది ఉండేది. 200 కోట్ల నుంచి 300 కోట్లు. చేనేతలంటే లెక్కలో లేని పరిస్థితి కేంద్రానికి పరిస్థితి దాపరించింది. ఎందుకంటే చేనేతలు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 35 లక్షల మంది దాదాపుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశానికి సంబంధించిన చేనేతలకు అందరికీ మొండి చేయి చూపించింది ఈ బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా మనకు చేనేతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. దయనీయ పరిస్థితిలో చేనేత పరిశ్రమ ఉంది. ఇటువంటి సమయంలో కూడా చేనేతలు గుర్తురాని బీజేపీ ప్రభుత్వానికి ఈ మొండి వైఖరి చూపించింది అందరి చేనేతలకి. చేనేతలు ఎంతో విధంగా గత ప్రభుత్వాలలో, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్హెచ్డిసి ద్వారా కానీ, తర్వాత ముడిసరికి రాయితీ కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ గవర్నమెంట్లో అందేటివి. అవి ఈసారి కేంద్రం పూర్తిగా అంటే చేనేతలు బతికినారా, చచ్చిపోతున్నారా అనే పరిస్థితులకి బీజేపీ ప్రభుత్వం తెచ్చింది. మొత్తం మీద బీజేపీ ప్రభుత్వం చేనేతలను విస్మరించింది.
చేనేతల్ని ఆదుకునే పరిస్థితిలో ఈ బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ పార్టీగా చేనేత రాష్ట్ర అధ్యక్షుడిగా చేనేతల తరఫున మా ప్రధానమైన డిమాండ్ చేనేత చేతి వృత్తులు పట్టు చీరల వ్యాపారులకు జిఎస్టీ మినహాయించాలని గతంలోనే ఎన్నోసార్లు ఈ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టు ముడిసరుకు కొనుగోలు పైన 40% సబ్సిడీ ఇవ్వాలని, పట్టు రైతులకు ప్రోత్సాహము, వారికి కావాల్సిన షెడ్సు, పట్టు పురుగులు, రసాయన పదార్థాలు, అదేవిధంగా మందులు ఉచితంగా ఇవ్వాలని గతంలో ఎన్నోసార్లు డిమాండ్ చేశాం. అదేవిధంగా చేనేత ప్రాంతాల్లో ప్రభుత్వ సహకార ముడిసరుకు విక్రయ కేంద్రం ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నోసార్లు తెలుపుకున్నాం. ఆంధ్రప్రదేశ్ నందు అత్యధిక చేనేతలున్న జిల్లా సత్యసాయి జిల్లా ధర్మవరంలో యూనివర్సిటీ కట్టాలని, వివిధ కోర్సులు అక్కడ కొనసాగింపాలని ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. చేనేతలకు 45 సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా కర్ణాటక తరహా తమిళనాడు తరహాలో ఆంధ్రాలో కూడా ఒక సిల్క్ బోర్డు కల్పించాలని కోరుకోవడం జరిగింది. ఆఫ్కోని పటిష్టపరచాలని గతంలో తెలుపుకోవడం జరిగింది. అదేవిధంగా రీలింగు, టిస్టింగు, డయింగు మరియు చేనేత డిజైనర్ వారికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు ఇచ్చి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరడం జరిగింది. చేనేతలకు 3 సెంట్ల స్థలం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలను ఆదుకోవాలని, చేనేత రుణాలు మాఫీ చేయాలని కోరుకుంటున్న మా ప్రధానమైన కాంగ్రెస్ నుంచి డిమాండ్ ఇవి చేయడం అంటే బీజేపీ ప్రభుత్వంతో సాధ్యం కానివి, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అయ్యేటివి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.